మన విదేశాలకు పోయినాడు రాహుల్ గాంధీ, గతంలో పోయి ఏం చెప్పింది సార్ రాహుల్ గాంధీ పోయి, మా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, విదేశాలు జోక్యం చేసుకోనట. నిన్న ఏమంటాడంటే ఈ దేశంలో ఎన్నికల సంఘము మోడీ గారికి అనుకూలంగా ఉంది, ఎన్నికల సంఘం వివరించిన తీరు వల్ల మోడీ గారికి అనుకూలంగా వివరిస్తుంది కాబట్టి మేము ఓడిపోయినా బీజేపీ గెలిచారు. అన్ని తూర్పాలించి బుద్ధులు అన్ని ఎన్నికల సంఘం మన చేతులు ఉంటే 543 సీట్లలో 500 సీట్లు మనమే వేసుకుంటుంది. ఇక అవునా కదా, మన ప్రభుత్వం వస్తుందా రాదని వెయిట్ చేస్తామా? మన మెజార్టీ ఎందుకు తగ్గింది? మరి ఎన్నికల సంఘం మన చేతిలో ఉంటే మోడీ గారు కూడా చెడాలతో ఉంటే మెజార్టీ పెంచుకునే వాళ్ళం తగ్గించుకుంటే అవమానం వాళ్ళ ఈ బుద్ధి లేని పెట్టారంటే ఇవాళ. మళ్ళీ ఇవాళ ఏమంటాడు తెలుసా అన్న, ఇవాళ రాహుల్ గాంధీ విదేశీ గడ్డ పోయి రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పండి. ఇవాళ ఇలా కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలి, రిజర్వేషన్ రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీని మీరు నాయకుడిగా భావిస్తారా, వ్యతిరేకిస్తారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చారా? విదేశాలకు పోయి రిజర్వేషన్ విధానంలో రద్దు చేస్తామని రాహుల్ గాంధీ ఈ దేశంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలా లేదా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ